గుడ్ ఈవినింగ్ గైస్. రీసెంట్గా జిఎస్టీ నోటిఫికేషన్ 94/2020లో 8 క్రూషియల్ అమెండ్మెంట్స్ అయినాయన్నమాట. రూల్ నెంబర్ 8, రూల్ నెంబర్ 9, రూల్ నెంబర్ 21, రూల్ నెంబర్ 36/4, 59/4, 83/B and 138. These 8 are very crucial. ఇందులో ప్రజెంట్ ఈ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రూల్ నెంబర్ 36/4 విచ్ బిలాంగ్స్ టు ఇన్పుట్. ఓకే, ఆల్రెడీ 36/4 ప్రీవియస్గా ఉంది మనకు, బట్ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో దాని యొక్క అమెండ్మెంట్ చేస్తూ కొన్ని రూల్స్ మార్చారు. లెట్ డిస్కస్ అబౌట్ 36/4 ఇన్ దిస్ వీడియో. కమ్ వన్స్. రూల్ నెంబర్ 36/4 ఆల్రెడీ మనకు ప్రీవియస్గా ఓల్డ్ 36/4 ఉంది, ప్రజెంట్గా దాన్ని అమెండ్ చేశారు, న్యూ 36/4. అసలు ఏంటి ఓల్డ్ రూల్ ఏంటి? మనకు ఏదైతే జిఎస్టిఆర్ 2Aలో ఎంతైతే ఇన్పుట్ రిఫ్లెక్షన్ అవుతుందో దాని బేస్ మీద వీఆర్ అలౌడ్ టు టేక్ ఎక్స్ట్రా 20%. ఇనిషియల్లీ 36/4, దాని తర్వాత దాన్ని 10%కి రిడ్యూస్ చేశారు. అంటే మన జిఎస్టిఆర్ 2Aలో ఎంతైతే ఇన్పుట్ రిఫ్లెక్షన్ అవుతుందో దానిపైన కేవలం 20% ఇనిషియల్, దెన్ ఆఫ్టర్ దే రిడ్యూస్ 10% మాత్రమే తీసుకోవడానికి అలౌబుల్. మరి వాట్ అబౌట్ న్యూ రూల్ ఫ్రమ్ 1st January 2021 నుండి వీఆర్ అలౌడ్ టు టేక్ ఓన్లీ 5% ఎక్స్ట్రా యాజ్ పర్ GSTR 2A. I'll tell you the example. సపోజ్ మీ GSTR 2Aలో సపోజ్ 1 lakh రూపీ ఇన్పుట్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఇన్ GSTR 3B we are allowed to take only 1,05,000. సపోజ్ మీరు పర్చేజ్ చేసినప్పుడు మీ దగ్గర బిల్స్ వాల్యూ సుమారు 1.5 ఆర్ 1.6 ఆర్ 1.8 వరకు బిల్స్ ఉన్నాయి. బట్ మీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో అతను GSTR 1 చేయకపోతే, రిమెంబర్ గైస్, మీ సప్లయర్ ఒకవేళ GSTR 1 చేయకపోతే ఇన్ టైంలో ఆటోమేటిక్గా మీ GSTR 2Aలో ఆ ఇన్పుట్ అనేది మనకు రిఫ్లెక్షన్ అవ్వదు. దెన్ వీ కెనాట్ టేక్ ద ఇన్పుట్, వీ కెనాట్ అవైల్ ద ఇన్పుట్. మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో, అఫ్కోర్స్ మీకు డౌట్ రావచ్చు, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది వాళ్ళు GSTR 1 చేయడం, మరి మనకు ఎలా తెలుస్తుంది? బట్ ఈ GST యాక్ట్లో కొన్ని డిఫికల్టీస్ ఎలా ఉన్నాయి అంటే, ఆ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు GSTR 1 చేశారో లేదో కూడా మనకు తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. సో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో మీ సప్లయర్ విత్ ఇన్ 10th డేట్ ఆఫ్ నెక్స్ట్ మంత్, సపోజ్ నవంబర్ మంత్లో మనం కొన్నట్టయితే డిసెంబర్ మంత్కి January 10th ఇస్ డ్యూ డేట్ ఫర్ GSTR 1. సో మీ సప్లయర్, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో మీ సప్లయర్ డిసెంబర్ మంత్ మీరు పర్చేజ్ చేసినట్టయితే Jan 10th లోపు వాళ్ళ GSTR 1 100% చేయాలి. నాట్ ఓన్లీ ఎంట్రీ, ఇట్ షుడ్ బి సబ్మిటెడ్. అంటే బిఫోర్ ఏంటంటే 36/4 ఓల్డ్ రూల్లో జస్ట్ అప్లోడ్ అంటే వాళ్ళు అప్లోడ్ చేసి సరిపోతుంది అనమాట, కానీ సబ్మిషన్ చేయ అవసరం లేదు. బట్ కొత్త న్యూ రూల్ ఏంటి 36/4 అంటే వాళ్ళు అప్లోడ్ చేయాలి అండ్ సబ్మిట్ కూడా చేయాలి. దెన్ ఓన్లీ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ఇన్పుట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఈ డిసెంబర్ మంత్లో 1 2 3 4 5 6 7 8 9 10 సమ్ మీరు ఇన్వాయిసెస్ పర్చేజ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్కి. దీంట్లో ఒక 8 సప్లయర్స్ GSTR 1 చేశారు. ఈ 9, 10 అనే ఇన్వాయిస్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు GSTR 1 సబ్మిట్ చేయలేదు. దీని బిఫోర్ ఎలా జరిగింది అంటే GSTలో ఈ రూల్ ఎప్పటి నుంచో మనకు ఉంది, బట్ బిఫోర్ ఏంటంటే ప్రాక్టికల్ కేసులో
సరే మన దగ్గర ఇన్వాయిస్ ఉంది కదా, అఫ్కోర్స్ వీ పర్చేస్ ఫ్రమ్ ద పార్టీ, వీ పర్చేస్ ఫ్రమ్ సప్లయర్, కాబట్టి మన దగ్గర ఇన్వాయిస్ ఉంది కదా, రేపటి రోజు మనం ఒక వెరిఫికేషన్కి వచ్చినా వీ కెన్ షో అని చెప్పేసి మనం ఇన్పుట్ తీసుకునే వాళ్ళం. అంటే 2Aకి GSTR 2A ఏదైతే ఇన్పుట్ ఉందో అందులో మనకు రిఫ్లెక్షన్ అయినా కాకుండా పర్లేదు, వీ కెన్ వెరిఫై విత్ ద డిపార్ట్మెంట్, వాళ్ళకి నోటీస్ పంపించిన మనం రిప్లై ఇద్దాము అనే ఒక చిన్న థాట్లో ఉండి మనం బిల్స్ రాగానే ఇన్పుట్ తీసుకునే వాళ్ళం. కానీ ఫ్రమ్ 1st January 2021 నుంచి ఆ ఆప్షన్ లేదు. 100% మనకు GSTR 2Aలో రిఫ్లెక్షన్ అవుతేనే మనం ఆ ఇన్పుట్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో 8 ఇన్వాయిసెస్ మీకు రిఫ్లెక్షన్ అవుతున్నాయి, దెన్ యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్. అండ్ 9-10 రిఫ్లెక్షన్ అవ్వట్లేదు, నో యూ కెనాట్ టేక్ ఇట్, మీకు అది వెళ్ళిపోయినట్టే. ఇంకా మళ్ళీ ఆ పర్సన్ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడే మనకు మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుంది. సో 36(4) ఏంటి, ఈ 8 ఇన్వాయిసెస్కి అయితే ఎంతైతే ఇన్పుట్ వస్తుందో 5% ఎక్సెస్ తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ తీసుకోవాలని కాదు, అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అంటే డిపార్ట్మెంట్ GST డిపార్ట్మెంట్ ఎంతవరకు అలో చేస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ఇన్పుట్ విత్ 3B అండ్ GSTR 2A అంటే ఓన్లీ 5%. ఇక్కడ ప్లస్ 5% ఎక్కువ తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు ఒక 1 lakh ఇన్పుట్ 1,05,000 తీసేసుకోవచ్చా, అలా కాదు. దట్ ఈజ్ నాట్ ద మీనింగ్ దట్. అంటే మనం GSTR 3Bలో ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ 2Aకి మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ 5% ఇస్ అలౌబుల్, అప్పుడు వీఆర్ సేఫ్ సైడ్. లేకుంటే ఏమవుతుంది, యాజ్ పర్ ద న్యూ రూల్ 94 నోటిఫికేషన్ ప్రకారము ఇఫ్ మనం ఎక్సెస్ ఇన్పుట్ తీసుకున్నట్టయితే వాళ్ళు సుమోటో కింద క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అనొచ్చు వన్ క్వశ్చన్ కెన్ కమ్, మనం ఇన్పుట్ డిఫరెన్స్ తీసుకుంటే విల్ దే క్యాన్సల్? ఎస్, ఇమీడియట్లీ within spot moment the department is going to issue a notice regarding this, why the difference of input were 3B and 2A. We have to give our reply, if not reply properly they will cancel immediately. So this is the rule number 36(4). ఏంటి అంటే మన 3Bకి మన 2Aకి ఓన్లీ డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు అలో 5% వేరియేషన్. ఇంతకుముందు లాగా బిల్స్ ఉన్నట్టయితే మనము ఆల్మోస్ట్ ఒక 2Aలో ఏం అమౌంట్ రిఫ్లెక్షన్ కాకుండా వీ టేకెన్ లాట్ ఆఫ్ అమౌంట్ లైక్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్వాయిసెస్, అంటే మనకు బిల్స్ ఉన్నాయి అన్న బేస్తో తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. సో అవర్ డ్యూటీ ఈజ్ 2 things. మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో డెఫినెట్గా వాళ్ళు GSTR 1 చేశారా చేస్తున్నారా అనేది మనం చూసుకోవాలి. దట్ టు బిఫోర్ 10th January ఓన్లీ. అంటే డిసెంబర్ మంత్ గురించి తీసుకున్నట్టయితే డిసెంబర్ 2020 మనం కొన్నట్టయితే వాళ్ళు 100% Jan 2021 10th లోపే GSTR 1 చేస్తే మన రిఫ్లెక్షన్ అయిపోతుంది ఇక్కడ. సో రిఫ్లెక్షన్ అవ్వగానే వీ కెన్ టేక్ దట్ ఇన్పుట్ అనమాట. రిఫ్లెక్షన్ అవ్వలేదు, దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ టేకింగ్ ఇన్పుట్, 100% దట్ అమౌంట్ వీ హ్యావ్ టు పే, బికాస్ 5% వేరియేషన్తో తీసుకోలేము. 5% వేరియేషన్తో తీసుకుంటే డిపార్ట్మెంట్ విల్ సెండ్ నోటీస్ ఇమీడియట్లీ. సో దాని తర్వాత వాళ్ళు చేసినా మనకు ఇన్పుట్ రాదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో గైస్ ప్లీజ్ బీ కాషియస్. రూల్ నెంబర్ 36(4), డెఫినెట్గా 5% ఈజ్ ఓన్లీ ఏ డిఫరెన్స్ అలౌబుల్ ఇన్ ద GST monthly filing from January 2021. Okay guys, thank you.